మీకు భూములు లేవా? అయితే మీ పేరుపై భూమి ఎక్కాలంటే ఏం చేస్తారు? ఎక్కడో ఒక చోట ఎంతో కొంత కొంటారు. అలా కొన్న భూములను మీ పేర రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంతే కదా ప్రాసెస్. కానీ మీరు ఏపీలోని ఓ పట్టణానికి వెళ్తే మీరు భూమి కొనక్కర్లేదు. డైరెక్ట్ మీ పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేంటి, భూమి కొనకుండా భూమి ఎలా రిజిస్ట్రేషన్ అవ్వుద్ది? అయినా అమ్మిన వారు లేకుండా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యమైంది. అక్కడి అధికారుల చేతులు తడిపితే చాలు, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. అవునా, అలా ఇలా జరిగింది అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల మాయాజాలం మామూలుగా లేదు. అప్పటి రిజిస్ట్రార్ హేమలత ఆధ్వర్యంలో ఏకంగా భూమినే సృష్టించారు. అట్టి భూమికి సర్వే నెంబర్ కూడా యాడ్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అసలు స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎర్రగొండపాలెం పట్టణంలోని సర్వే నెంబర్ 61లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ వేశారు. కొన్ని ప్లాట్లు అమ్మారు. మరికొన్ని అమ్మే క్రమంలో 2016 నుంచి చుక్కల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసింది అప్పటి ప్రభుత్వం. అయితే ఏం చేయాలో తోచని ఆ యజమానులు కుట్రకు తెరలిపారు. అందుకు అధికారులు చేతులు చాపారు. 61వ సర్వే నెంబర్ పక్కన 557 సర్వే నెంబర్లో 7.83 ఎకరాల భూమి ఉంది. దీనిని 2 సబ్ డివిజన్లుగా చేశారు. 557/1లో 7.11 ఎకరాలు ప్రైవేట్ భూమి, 557/2లో 66 సెంట్లు ప్రభుత్వ భూమిగా రికార్డ్ అయ్యింది. అయితే 61వ నెంబర్లో ఉన్న చుక్కల భూమి రిజిస్ట్రేషన్ కావడం లేదని 61వ సర్వే నెంబర్లో ఉన్న భూమికి 557/3 అని కొత్త సర్వే నెంబర్ సృష్టించారు. దీంతో సదరు రియల్ వ్యాపారస్తులు 557/3 సర్వే నెంబర్తో ఈజీగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందుకోసం భారీగా ముడుపులు చెల్లించినట్లు స్థానికులు గుసగుసలాడుతున్నారు. అయితే కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్న వారు బ్యాంకుల్లో లోన్ కోసం వెళితే పాత పహానీలు అడగడంతో అసలు 557/3 సర్వే నెంబర్ రికార్డులో లేకపోవడంతో ఈ భారీ మోసం బయటకొచ్చింది. దీంతో అప్పటి సబ్ రిజిస్టర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి తొలగించారు. ఏది ఏమైనా భూమి లేని చోట భూమిని పుట్టించిన తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భూమి కొనుగోలుదారులు మీరు భూమి కొనే ముందు 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకొని కొంటే మంచిది. ఎర్రగొండపాలెం పట్టణంలో 557/3 సర్వే నెంబర్ని అక్రమంగా సృష్టించి, అక్కడ పొలం లేనప్పటికీ అక్కడ అక్రమంగా సృష్టించి అమాయకులైన ప్రజలకి రిజిస్ట్రేషన్ చేయించి ఎంతో అవినీతికి పాల్పడినటువంటి గతంలో పనిచేసినటువంటి హేమలత గారు, సబ్ రిజిస్టర్ గారు 10 లక్షల డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళకి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన వైనము అందరికీ, ఎర్రగొండపాలెం ప్రజలందరికీ బట్టపలినది. అలాగే జెన్యూన్గా ఉన్నటువంటి వాళ్ళకేమో ఇబ్బందులు పెడుతూ అధిక డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి హేమలత గారు అక్రమంగా మీరు పొలం లేనప్పటికీ సర్వే నెంబర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి అవినీతికి పాల్పడుతున్న హేమలత వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం ప్రజలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లో ఏ పని చేయడానికైనా అధికారులు ఉత్సాహం చూపిస్తున్నారు. సక్రమంగా ఉన్న వారిని ఇబ్బంది పెడుతూ అక్రమంగా డబ్బులు ఇచ్చిన వారికి ఉత్సాహంతో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్క అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం ప్రజలు కోరుతున్నారు. ఎర్రగొండపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు యొక్క నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు తేటతెల్లమైంది. అనేక పర్యాయాలు కమ్యూనిస్టు పార్టీగా మేము చెప్పినప్పటికీ పై అధికారులు వినకపోవటం మూలాన ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి విలయతాండవం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ కార్యక్రమం ఆమెను సస్పెండ్ చేయటం సముచితమని భావిస్తున్నాం. అదే కాకుండా సర్వే నెంబరు, కొత్త సర్వే నెంబర్ సృష్టించి అక్కడ భూమి లేకపోయినా రిజిస్టర్ చేశారు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పని సులభంగా అవుతుంది, డబ్బులు ఇస్తే వెంటనే పని అయిపోతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతోటి తమిళనాడును, మెడ్రాస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి.
కాబట్టి లోతుగా విచారణ జరిపి ఈమె పైన ఇంకా జరిగిన అవినీతిని వెలికి తీసి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా మాజీ మంత్రికి ఈమె డబ్బులు ఇచ్చి మరలా పోస్టింగ్ తెచ్చుకున్న సంగతి కూడా ఇక్కడ ప్రజలకు గుసగుసలాడుతున్నారు. కాబట్టి రాజకీయాలు జోక్యం చేసుకోకుండా నీతి నిజాయితీ అయిన సబ్ రిజిస్ట్రార్ని ఇక్కడ నియమించి ఇక్కడ ఉన్నటువంటి అవినీతి రాకుండా చూడవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిపోయింది. ఈ ప్రాంతంలో లేనిది ఉన్నదిగా సృష్టించి కొత్తగా సర్వే నెంబర్లన్నీ కూడా సృష్టించి ఈ మధ్య 557/3 మరి నెంబర్ను సృష్టించి కొత్తగా రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మరి ఆమెను విచారణ చేసి సస్పెండ్ చేయడం సముచితమే, సస్పెండ్ చేశారు. మరి ఇందుకు మరి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కమ్యూనిస్టు పార్టీ తరఫుగా ఇంకా లోతుగా విచారణ జరిపి ఎర్రగొండపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంకా లోతుగా విచారణ జరిపించి గతంలో జరిగినటువంటి అవినీతిని కూడా వెలికితీసి మరి ఆమె పైన ఇంకా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంకా ఇతర ప్రాంతం నుంచి హైదరాబాదు లేదా మరి తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ సులభంగా రిజిస్టర్ చేయించుకోవడానికి మరి అక్కడ నుంచి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఎంతో కొంత లంచంతో మరి రిజిస్టర్ చేయించుకొని లేనిది ఉన్నట్టుగా సృష్టించి ఈ ప్రాంత ప్రజలకు మరి అన్యాయం చేస్తున్నటువంటి మరి పరిస్థితులు చూస్తున్నాం. అందుకని ఆమె పైన ఇంకా హేమలత అనే సబ్ రిజిస్టర్ గారిని మరి లోతుగా ఇంకా ఆమె విచారణ చేసి ఆమె పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.